హలో అండి. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటార్క్టికా అనగానే మనకి గుర్తొచ్చేదేంటి? ఎటు చూసినా అనంతమైన మంచు, భరించలేనంత చలి, అవును కదా? కానీ ఈరోజు మనం విశ్లేషించబోయే ఒక చిన్న వాక్యం నిజంగా మన చరిత్రనే మార్చేసేంత పవర్ఫుల్ ఆవిష్కరణ గురించి చెప్తోంది. పదండి, ఆ వాక్యంలో అసలు ఏముందో, దాని వెనుక ఉన్న అసలు కథేంటో ఒక్కో పదం విడదీసి చూద్దాం. సరే, ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా ఆ వాక్యమేంటో చూద్దాం. ద సీక్రెట్ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ హిడెన్ బినీత్ ది అంటార్క్టిక్ ఐస్ షీట్స్ రివీల్డ్ టుడే. అంటే అంటార్క్టిక్ మంచు పొరల కింద దాగి ఉన్న ఒక రహస్య పురాతన నిర్మాణం ఈరోజు బయటపడింది అని దీనర్థం. ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఇది మామూలు స్టేట్మెంట్ కాదండి. మనకి తెలిసిన మానవ చరిత్రనే పూర్తిగా మార్చేయగల ఒక భారీ క్లెయిమ్ ఇది. అసలు ఈ ఒక్క వాక్యంలో ఎంత డెప్త్ ఉందో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. ముందుగా ఈ వాక్యంలో ఫస్ట్ పార్ట్ చూద్దాం. ప్రపంచానికి ఏమాత్రం తెలియకుండా ఒక పెద్ద విషయాన్ని పూర్తిగా దాచిపెట్టడమంటే మాటలా? ఎవరికీ తెలియని, ఎవరు కనీసం ఊహించని ఒక భారీ నిర్మాణం ఎక్కడో దాగి ఉందనే ఆలోచనే మనకి గూస్బంప్స్ తిప్పిస్తుంది కదో. అంత పెద్ద అద్భుతం ఇన్ని వేల ఏళ్లుగా ఒక సీక్రెట్గా ఎలా ఉండిపోయింది అనేది నిజంగా మైండ్ బ్లాంక్ అయ్యే విషయం. ఇక్కడ రహస్యం లేదా సీక్రెట్ అనే పదాన్ని ఊరికే వాడలేదండి, చాలా పక్కాగా వాడారు. రహస్యమంటే ఏంటి? ఎవరికంటికీ పడకుండా, ఎవరికీ తెలియకుండా దాచబడింది అని అర్థం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇది ప్రకృతి సహజంగా మరుగైపోయిందా, లేక ఉద్దేశపూర్వకంగానే ఎవరూ చూడకూడదని అలా దాచేశారా? ఒకవేళ కావాలనే దాచిపెడితే దాని వెనుక ఉన్న అస్సలు ఉద్దేశమేంటి? ఈ ఒక్క పదం చాలు ఈ మిస్టరీ మీద మనకి క్యూరియాసిటీ 100 రెట్లు పెంచేయడానికి. ఇక ఈ రహస్యంకి వెంటనే హిడెన్ బినీత్ అంటే కింద దాచబడింది అనే పదాన్ని జతచేశారు. అంటే ఇది కేవలం ఎవరికీ తెలియని విషయం మాత్రమే కాదు, ఎవ్వరూ అంత ఈజీగా చేరుకోలేని విధంగా ఒక అత్యంత బలమైన లేయర్ కింద ఉండిపోయిందని అర్థం. ఏదైనా ఒక భారీ స్ట్రక్చర్ కింద దాగి ఉందంటే దాన్ని కనిపెట్టడానికి ఆ పై పొరను ఛేదించడం ఎంత కష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ అడ్డుపడుతున్న లేయరేంటో తెలుసా? అదే మన అంటార్క్టికాలోని కిలోమీటర్ల కొద్దీ ఉండే మంచు పొరలు. అంటార్క్టికాని మనమొక భారీ న్యాచురల్ లాకర్లా ఊహించుకోవచ్చు. ఈ మంచు పొరలు దేన్నైనా సరే బయటి ప్రపంచానికి తెలియకుండా శతాబ్దాలపాటు సురక్షితంగా దాచడానికి ప్రకృతి సిద్ధంగా ఏర్పాటు చేసిన ఒక అత్యంత కఠినమైన సేఫ్టీ వాల్ట్ లాంటివి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ కాంట్రాస్ట్ ఏంటంటే, పైన చూస్తేనేమో అత్యంత కఠినమైన సహజ సిద్ధమైన మంచు కవచం కనిపిస్తోంది. కానీ ఆ మంచు కింద దాగి ఉన్నది మాత్రం ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది కాదు, ఒక అసాధారణమైన నిర్మాణం. న్యాచురల్గా ఏర్పడిన ఐస్కి, అన్యాచురల్గా ఉన్న ఒక స్ట్రక్చర్కి మధ్య ఉన్న ఈ వైరుధ్యం ఉంది చూశారు, అదే ఈ మొత్తం టాపిక్ని ఇంత ఉత్కంఠభరితంగా మారుస్తోంది. మన భూమి మీదే అతిపెద్ద, అత్యంత కఠినమైన అడ్డంకి ఏదైనా ఉందంటే అది అంటార్క్టికాని అని చెప్పాలి. అక్కడ వాతావరణం, ఆ కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఏదైనా ఒక రహస్యాన్ని దాచడానికి అంతకు మించిన పర్ఫెక్ట్ హైడింగ్ స్పాట్ ఇంకోటుండదు. అలాంటి ఎక్స్ట్రీమ్ ప్లేస్లో ఒక ఆవిష్కరణ జరిగిందంటే అది మానవ అన్వేషణ చరిత్రలోనే ఒక మాస్టర్పీస్ అవుతుంది. ఇక్కడ మంచు అంటే జస్ట్ గడ్డకట్టిన నీరు కాదు, మన చరిత్రను కప్పి ఉంచిన ఒక భారీ తెర. ఇప్పుడు అస్సలైన ట్విస్ట్ దగ్గరకొద్దాం. ఈ వాక్యంలో మనల్ని అత్యంత ఆశ్చర్యపరిచే పదం ఏన్షియంట్ ఆర్కిటెక్చర్, అంటే పురాతన నిర్మాణాలు. బయట వినిపించే ఎలాంటి ఊహాగానాల్ని నమ్మకుండా కేవలం ఈ వాక్యం బట్టి చూస్తే ఆ మంచుకింత దొరికినవి ఏవో మామూలు రాళ్ళో, సహజంగా ఏర్పడిన గుహలో కాదండి, వాటి వెనుక ఒక స్పష్టమైన నిర్దిష్టమైన ఆకృతి ఉంది అని ఈ పదం బల్లగుద్ది మరీ చెప్తోంది. ఇందులో పురాతనమైనది అంటే అది మనకి తెలిసిన ఈ ఆధునిక కాలానికి చెందినది కాదు, అత్యంత సుదూరగతానికి చెందినది అని అర్థం. అసలు అక్కడ మంచు ఏర్పడక ముందు కాలం నాటికే ఈ నిర్మాణాలక్కడ ఉండి ఉంటాయా అన్న డౌట్ కూడా వస్తుంది కదా. అవును, ఈ ఒక్క పదం మన చరిత్ర టైంలైన్ని, భౌగోళిక పరిణామాలని మళ్లీ మొదటినుంచి ఆలోచించేలా చేస్తోంది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన కీ పాయింట్ ఏంటంటే,
ఆర్కిటెక్చర్ అంటేనే ఒక పక్కా ప్లానింగ్తో కావాలని డిజైన్ చేసి కట్టినది అని అర్థం. ఇది గాలి వల్లో నీటి వల్లో కోతకు గురై ఏర్పడిన న్యాచురల్ ఫార్మేషన్ ఎంతమాత్రం కాదు. ఎవరిదో ఒక అత్యున్నత మేధస్సు, అద్భుతమైన ఇంజనీరింగ్ స్కిల్స్ ఉపయోగించి నిర్మించిన ఒక సంక్లిష్టమైన కట్టడం అని ఈ పదం మనకి క్లియర్గా కన్ఫర్మ్ చేస్తోంది. సరే, ఇప్పుడు మీకో డౌట్ రావచ్చు. అసలు అంటార్క్టికా లాంటి మనుషులు బతకడానికే వీల్లేని ఆ మంచు ఎడారిలో ఒక నిర్మాణాన్ని పురాతనమైనది అని చెప్పడమంటే దాని అర్థమేంటి? మనకిప్పటివరకు తెలిసిన హిస్టరీ కరెక్టేనా? ఆ మంచు ఎప్పటినుంచో అక్కడే ఉందా? లేక ఆ నిర్మాణాలు కడుతున్న టైంలో అక్కడ వాతావరణం వేరేలా ఉండేదా? ఈ క్వశ్చన్స్ అన్నీ మన ఎంటైర్ హ్యూమన్ హిస్టరీ టైమ్లైన్నే డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాయి. ఇక వాక్యం చివరి భాగానికి వచ్చేద్దాం. ఇన్ని వేల ఏళ్లుగా, యుగాలుగా ఆ మంచు కింద ఎవ్వలికీ చిక్కకుండా దాగి ఉన్న ఒక అతిపెద్ద మిస్టరీ ఫైనల్గా వెలుగులోకి వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇన్ని దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఫలానాది బయటపడింది అని తెలిసిన ఆ క్షణంలో వచ్చే కిక్, ఆ ఎగ్జైట్మెంట్ వేరు కదా. ఈ వాక్యం ముగింపు ఎగ్జాక్ట్గా ఆ ఫీలింగ్నే క్రియేట్ చేస్తోంది. నా ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన హైలైట్ ఏంటంటే రివీల్డ్ టుడే అంటే ఈ రోజు వెల్లడైంది అనే పదాలు. ఇవి ఆ న్యూస్కి ఉన్న పవర్ని, దాని తక్షణ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇదెప్పుడో పాస్ట్లో జరిగిన డిస్కవరీ కాదు, ఎప్పుడో ఫ్యూచర్లో జరగబోయేది కాదు. ఈ రోజే, ఇప్పుడే ఆ అద్భుతమైన సీక్రెట్ రివీల్ అయింది అన్న సెన్స్ వినే ఎవ్వరికైనా సరే ఒక రేంజ్లో క్యూరియాసిటీని పెంచేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక పురాతన రహస్యం ఇక మీదట సీక్రెట్ కానప్పుడు ఏమవుతుంది? మనం ఈ ప్రపంచాన్ని, మన హిస్టరీని చూసే యాంగిల్ పూర్తిగా మారిపోతుంది. రాబోయే రోజుల్లో జరిగే అన్వేషణలన్నింటికీ ఈ ఆవిష్కరణ ఒక కొత్త టర్నింగ్ పాయింట్ అవుతుంది. మన జాగ్రఫికల్, హిస్టారికల్ రీసెర్చ్ అంతా ఒక కొత్త దారిలో పడబోతోంది అనడానికిది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇది జస్ట్ ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, ఒక కొత్త శకానికి నాంది. చివరగా ఈ స్టేట్మెంట్ని ఇలా డీకోడ్ చేశాక మనకి అర్థమయ్యే అతిపెద్ద నిజం ఏంటంటే, ఈ భూమి మీద మనం తెలుసుకోవాల్సింది, ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఇంకా చాలానే ఉంది. ఒకే ఒక పురాతన నిర్మాణం బయటపడింది అంటే ఆ కిలోమీటర్ల మందమున్న మంచు పొరల కింద ఇంకెన్ని వందల రహస్యాలు దాగి ఉన్నాయో కదా. మన హిస్టరీ బుక్స్ని పూర్తిగా తిరగరాయగల ఇంకెన్ని వింతలు అక్కడ వేచేస్తున్నాయో. ఈ ఒక్క ఆలోచనే థ్రిల్లింగ్గా ఉంది కదూ. సరే, ఈ థ్రిల్లింగ్ థాట్తోనే ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్ని ముగిద్దాం. మన ప్రపంచాన్ని ఎప్పుడూ ఇలాగే కొత్త కోణంలో చూస్తూ ఉందాం. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.